అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో నిత్యం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? సహజంగా ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయాలా లేదా? కార్తీక మాసంలో ప్రతి నిత్యం ఏ శ్లోకాలు పఠించాలి? ముందుగా అయితే తులసి చెట్టు దగ్గర పూజించి తర్వాత పూజా రూమ్లో పూజ చేయాలా, లేక పూజా రూమ్లో పూజ చేసుకొని తులసి చెట్టు దగ్గర పూజ చేయాలా? అలానే బ్రహ్మచర్యం పాటించాలా లేదా? మాంసాహారం ఈ నెలలో తినచ్చా తినకూడదా? ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మీకున్నటువంటి సందేహాలన్నిటికీ సమాధానాలు ఆధ్యాత్మికంగా నేను తెలుసుకొని కూడా మరి మీకు ఈ వీడియో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అన్ని మాసాలలో కల్లా పవిత్రమైన మాసం కార్తీక మాసం అండి. ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరికీ చాలా ఇష్టమైన మాసం అండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో శివ ఆరాధన మాత్రమే అని అనుకుంటూ ఉంటారండి. కాదండి, ఈ కార్తీక మాసంలో శ్రీమన్నారాయణ్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. విష్ణు ఆరాధన వలన కూడా విశేషమైనటువంటి ఫలితాలన్నిటివి కలుగుతాయి. ఈ మాసంలో ఎక్కువగా నదీ స్నానాలు చేసిన, దానాలు చేసిన విశేషమైనటువంటి ఫలితాలైతే ఉంటాయండి. మీరు ఏదైనా సరే పుణ్యక్షేత్రాలలో వెళ్ళినా, అలానే ఏదైనా టెంపుల్కి వెళ్ళినా సరే చిన్న దీపం వెలిగించినా కూడా మీకు 10,000 రెట్ల ఫలితం అనేది వస్తుందండి. అంత పుణ్యం అనేది దక్కుతుందండి. ఈ కార్తీక మాసంలో మీరు ఏ చిన్న పని చేసినా కూడా చాలా మంచిదండి. ఎవరికైనా సరే స్వయంపాక దానం, గోదానం, భూదానం చేసినా, సువర్ణ దానం, వస్త్రదానం చేసినా కూడా 10,000 రెట్ల ఫలితం అనేది వస్తుందని మన కార్తీక పురాణంలో అయితే చెప్పబడిందండి. కార్తీక మాసం 2025 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ బుధవారం రోజు నుంచి నవంబర్ 20వ తేదీ గురువారం రోజు వరకు, అంటే సరిగ్గా మనకి ఒక నెల అయితే కార్తీక మాసం అయితే రానుందండి. కార్తీక మాసంలో 30 రోజులు దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలానే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనకి కార్తీక సోమవారాలు, అలానే కార్తీక పౌర్ణమి తిథులు అనేటివి చాలా విశేషమైనవండి. ఈ రోజులలో మీరు 365 ఒత్తుల దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. మీరు కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపాన్ని కనుక వెలిగిస్తే సంవత్సరం మొత్తం కూడా మీరు దీపారాధన చేసిన ఫలితం అనేది వస్తుందండి. ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజున కనుక మిస్ అయితే కార్తీక సోమవారాల్లో వెలిగించుకోవచ్చు. లేదు, ఒకవేళ కార్తీక సోమవారాల్లో కూడా వద్దు అనుకున్న వాళ్ళు మీరు కార్తీక మాసం నెల మొత్తం కూడా మీరు దీపారాధన అనేది ఒక్కొక్క ఒత్తితో మీరు దీపారాధన చేస్తే సరిపోతుందండి. ముందుగా అయితే ఈ కార్తీక మాసంలో తులసి చెట్టు దగ్గర అయితే మీరు ఖచ్చితంగా పూజ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే తులసి చెట్టు దగ్గర సకల దేవతలు కొలువై ఉంటారు అని చెప్తారండి. అలానే ఈ కార్తీక మాసంలో బిల్వ వృక్షాన్ని కూడా మనం ఆరాధించాలండి. ఎందుకంటే బిల్వ వృక్షంలో లక్ష్మీదేవి సదా కొలువై ఉంటుంది అని మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఆ లక్ష్మీదేవికి ఒక శ్లోకం కూడా ఉందండి. బిల్వపత్ర నివాసిని అనే నామంతో మనము లక్ష్మీదేవిని అయితే సంబోధిస్తూ ఉంటామండి. కాబట్టి బిల్వ వృక్షాన్ని కూడా మనం ఆరాధించాలి. అలానే ఉసిరి చెట్టును కూడా పూజించే సాంప్రదాయం కూడా మనలో ఉందండి. కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఉసిరి చెట్టును కూడా మనం ఆరాధించాలండి. ముందుగా అయితే ఈ కార్తీక మాసంలో నిత్య పూజ ఎలా చేసుకోవాలో తెలియచేస్తాను. ముందుగా అయితే మనము కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో, అంటే ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేయాలండి. బారేడు పొద్దెక్కే వరకు మనము నిద్రపోకూడదు. నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలి. ఇక్కడ మీ అందరికీ ఒక సందేహం అనేది వస్తుందండి. ఈ కార్తీక మాసం మొత్తం కూడా తలస్నానం చేయాలా అండి అంటే అవసరం లేదండి. స్త్రీలైతే కార్తీక మాసంలో నెల రోజులు కూడా తలస్నానం చేయాల్సిన అవసరం అయితే లేదండి. పురుషులు మీరు చేయాలి అని అనుకుంటే నెల రోజులు కూడా మీరు చేసుకోవచ్చండి. మన పురాణాలు శాస్త్రం ప్రకారం స్త్రీలు కార్తీక మాసంలో ఒక్క సోమవారం రోజున తలస్నానం కనుక చేస్తే వారం రోజులు చేసిన ఫలితం అనేది వస్తుందట అండి. కాబట్టి కార్తీక మాసంలో సోమవారాలలో మీరు స్నానం చేస్తే చాలా మంచిది. తర్వాత ఈ కార్తీక మాసంలో సాత్విక ఆహారం అనేది తీసుకుంటే చాలా మంచిదండి. అంటే ఏదైనా సరే లైట్ ఫుడ్ అనేది తీసుకుంటే చాలా మంచిదండి. తర్వాత చాలామందికి ఒక సందేహం అనేది ఉంటుందండి. మనము కార్తీక మాసం మొత్తం కూడా ఉపవాసం ఉండాలా అండి అంటే అవసరం లేదండి. ఉపవాసం అనే నియమం అయితే శాస్త్రంలో అయితే లేదండి. కాబట్టి ఉపవాసం అనేది అవసరం లేదు. కార్తీక మాసంలో తప్పకుండా మద్యపానాలు అనేటివి స్టాప్ చేసేయాలండి. అస్సలు తీసుకోకూడదు. అలానే మాంసం కూడా అస్సలు
కూరగాయలు తినకూడదు అని మన శాస్త్రం అయితే చెప్తుందండి. కాబట్టి ఈ కార్తీక మాసంలో మొత్తం కూడా మీరు నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి. కార్తీక మాసంలో మొదట పూజ ఎక్కడ చేయాలండి? తులసి కోట దగ్గర చేయాలా లేదా ఇంట్లో దేవుని దగ్గర చేయాలా అంటే దీనికి మనకు శాస్త్ర ప్రమాణం ఒకటి చెప్తుందండి. ఎప్పుడూ కూడా మనము స్త్రీలకు గౌరవం అనేది ఇస్తూ ఉంటామండి. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి అండి సీతారాముడు, అలానే లక్ష్మీ శ్రీనివాసులు, అలానే మనం భార్యాభర్తలు, ఇలా ప్రతి నామంలో కూడా మనము స్త్రీకి అయితే మనం గౌరవం అనేది ఇస్తూ ఉంటామండి. కాబట్టి ఈ కార్తీక మాసంలో మొదటగా మీరు తులసి కోట దగ్గర అంటే సాక్షాత్తు మీరు తులసమ్మ దగ్గరే మీరు పూజ అనేది మొదటగా చేసుకోవాలండి. తర్వాత ద్వారలక్ష్మీదేవిని అయితే మీరు పూజించాలండి. అంటే మీరు గడప దగ్గర ఇరువైపులా 2 దీపాలు అనేటివి పెట్టుకొని ద్వారలక్ష్మికి నమస్కారం అనేది చేసుకోవాలి. తర్వాత మీరు ఇంట్లో పూజా రూమ్లో పూజ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మొదటి రోజు నుంచి మీరు పూజ అనేది చేసుకోవాలండి. అయితే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఏ స్తోత్రాలు చదవాలండి అంటే కార్తీక మాసంలో ముఖ్యంగా మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కార్తీక మాసంలో ఉదయం అయితే మనము విష్ణు ఆరాధన చేయాలండి. సాయంత్రం ప్రదోష సమయంలో శివ ఆరాధన అనేది చేయాలండి. ఉదయం విష్ణు ఆరాధన చేసినప్పుడు విష్ణు సహస్రనామాలు, అలానే విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు, అలానే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం ఇవన్నీ కూడా మీరు పఠించుకోవచ్చు అండి. సాయంత్రం ప్రదోష సమయంలో మీరు శివ ఆరాధన చేయాలి. అంటే శివ అష్టోత్తరం కానివ్వండి, చంద్రశేఖర అష్టకము, బిల్వాష్టకము, లింగాష్టకము ఇవన్నీ కూడా మీరు పఠించుకోవచ్చండి. తర్వాత చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే ఈ కార్తీక మాసం మొత్తం కూడా బ్రహ్మచర్యం పాటించాలా అండి అంటే అవసరం లేదండి. మనకి ఏ పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ బ్రహ్మచర్యం పాటించాలి అన్న నియమం అయితే ఎక్కడా లేదండి. ఏదైనా పర్వదినాల్లో మాత్రమే అంటే మీరు కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి ఇలా మనకి ముఖ్యమైన పండుగలు వస్తాయి కదండి. ఆ పండుగలలో మాత్రమే బ్రహ్మచర్య దీక్ష అనేది పాటిస్తే సరిపోతుందండి. మరొక ముఖ్య విషయం అండి, ఈ కార్తీక మాసంలో పొరపాటును కూడా ఈ తప్పులైతే అస్సలు చేయకండి. అవి ఏమిటో నేను ఇప్పుడు తెలియచేస్తాను. ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తినకూడదు అని మన శాస్త్రంలో అయితే చెప్పారండి. మరొక నియమం ఏంటంటే కార్తీక మాసంలో ఆదివారం నాడు కొబ్బరికాయ, ఉసిరికాయ తినకూడదు అని శాస్త్రంలో చెప్పబడిందండి. అదేంటండి కార్తీక మాసం మొత్తం కూడా మనం ఉసిరికాయలు, దీపారాధనలు ఉసిరికాయలు తింటూ ఉంటాం కదా, మరి తినకూడదు అని చెప్పారు అంటే ఓన్లీ ఆదివారం మాత్రమే తినకూడదు అని అయితే చెప్పారండి. తర్వాత కార్తీక మాసంలో మద్యం అనేది సేవించకూడదండి. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి నియమం వచ్చేసి కార్తీక మాసంలో ప్రదోష సమయంలో పొరపాటును కూడా పనుకోకూడదండి. తర్వాత ప్రదోష సమయంలో శృంగారం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. నార్మల్ డేస్లో కూడా ఎవరు కూడా ఈవినింగ్ ప్రదోష సమయంలో శృంగారం అనేది చేయకూడదండి. కానీ ముఖ్యంగా విశేషమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రదోష సమయంలో సాయంత్రం సమయంలో శృంగారం అనేది చేయకూడదండి. ఎందుకంటే సాయంత్రం ప్రదోష సమయంలో శివుడు ప్రమద గణాలతో సంచరిస్తూ ఉంటాడట అండి. కాబట్టి ఆ సమయంలో మాత్రం తప్పకుండా మనము జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలండి. సాయంత్రం ప్రదోష సమయంలో తప్పకుండా శివ ఆరాధన, శివునికి సంబంధించిన శ్లోకాలు, ఇంట్లో దీపారాధన, పూజలు ఇలాంటివి మాత్రమే చేయాలండి. ఇవండి ముఖ్యంగా అయితే మనం చేయవలసినటువంటి నియమాలు. ప్రతిదీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందించానండి. ఈ వీడియో మీకు ఎవరికైనా సరే కనీసం ఒక్కరికైనా ఉపయోగపడుతుంది అని ఒక నమ్మకంతో నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మీకు ఉపయోగపడితే లైక్ అనేది చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. రానున్నటువంటి కార్తీక మాసంలో అన్ని పూజా విధానం వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా చూడండి. ఓకే అండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.